హాయ్ అండి, వెల్కమ్ టు స్వరూపాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదండి. భగవంతుడి దేవులు అందరూ బాగుండాలండి, అందరూ ఆరోగ్యాలు కూడా బాగుండాలండి. ఈరోజు మనం చేసుకోబోయేది ఏంటో చూద్దామండి. ఈరోజు మనం చేసుకోబోయేది పల్లీలు ఉండలు చేసుకుందామండి. పల్లి పట్టి చేస్తారు కదా అందరూ వేయించి. నేను అలా కాకుండా బెల్లము పల్లీలు వేసి పల్లీలు ముద్దలు చేసి చూస్తానండి. చిమ్మిరి అంటారు దాన్ని. చూద్దాం. పల్లీలు అండి, బెల్లం అండి. బెల్లం సన్నగా తరగాలండి, చాకు పెట్టి ఇలా పొట్టుగా బాగా బెల్లాన్ని చాకుతోటి మనం ఇలా తరుగుదామండి. హాఫ్ కేజీ పల్లీలు తీసుకుంటే పావు కేజీ బెల్లం తీసుకోండి. తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి, స్వీట్ తినేవాళ్ళు అయితే. లేదంటే పావు కేజీ బెల్లం తీసుకొని వేసుకోవచ్చండి. మీరు స్వీట్ చూసుకొని వేసుకోండి. మనం ఈ పల్లీలు వేయించుకుందాము. ఈ పల్లీల్ని మనం మాడకుండా చక్కగా మంచిగా వేయించుకుందామండి. మాడనీయొద్దు, పచ్చిగా ఉంచుకోవద్దు, బాగా వేయించుకుందాం. కాకపోతే కొంచెం మంట తగ్గించుకుంటే బాగా ఎగుతాయండి. చూడండి, మనం అన్నీ ఇలా తిప్పుకుంటూ మాడకుండా తీద్దాం. కొంచెం చల్లారిన తర్వాత అయితే పొట్టు బాగా వచ్చిందండి. పొట్టు నలిపి కొద్దిగా వేడి ఆరినాక పొట్టు నలిపి చెరుగుదామండి. అప్పుడు మనం తయారు చేద్దాము చిమ్మిడి. చూడండి, ఇలా అన్ని పొట్టు చూడండి ఇలా చెరిగాను చక్కగా. ఇంకా కొంచెం ఇవి కూడా ఇట్లా అనేసి ఎక్కడైనా ఉన్నా ఏం కాదు, రెండు ఒక్కొక్కటి తీసేసి చూడండి మిక్సీలో పట్టుకుందామండి. మనము రోల్లో కూడా దంచుకోవచ్చు, కానీ మిక్సీ పడతానండి. నేను ప్రతిదీ రోట్లో చేస్తానండి. నా మనవరాలతోటి మిక్సీ పట్టుకోవాల్సి వస్తుందండి. పిల్ల ఆగదండి, కష్టపడి చేసుకుంటున్నానండి. పిల్లని చూసుకుంటూ ఆ పిల్లల్ని పట్టుకుంటూ ఎంతో శ్రమపడి చేస్తున్నామండి. అందరూ కొంచెం చూడండి, వీడియో పూర్తిగా చూడండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండి. మీ అందరు కూడాను, మీ అందరూ సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అయిందండి, తీద్దాం. బెల్లం వేద్దామండి. ఇప్పుడు మనం వాటికి సరిపడా ఇప్పుడు కొంచెం బెల్లం వేసుకుందామండి, పల్లీలకి సరిపడా. ఇప్పుడు మళ్ళీ తిప్పుతానండి. బెల్లం అందులోనే వేసాను నేను. చూడండి, పొడి చేశానండి బెల్లమును పల్లీలు. ఇప్పుడు ఇందులో పోసేసుకుందాం మనం. కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు అండి, చాలా మంచిది. నువ్వులు అయితే ఐరన్ ఉంటుంది ఇంకెక్కువ బెల్లంలాగా. బెల్లంలో ఐరన్ ఉండేట్టే నువ్వులు కూడా ఉంటుందండి, చక్కగా వేసుకోవచ్చు నువ్వులు కూడా. కాకపోతే నేను ఇప్పుడు ఉట్టి పల్లీలతోనే చేశానండి. చూడండి, ఇప్పుడు ఆడవాళ్ళు బాగా ఎక్కువగా పిసకలేరు అనుకోండి, గట్టిగా ఆయిల్ వచ్చేదాకా తీయలేరు కొంతమంది ట్రై చేసి ఇంట్లో. కానీ మగవాళ్ళు ఉంటారు కదండి ఇంట్లో, మీ పిల్లలు కానీ మగవాళ్ళు ఎవరైనా ఉంటే గట్టిగా బలంతాన వాళ్ళని బాగా పిచ్చుకమనండి. దాన్ని గట్టిగా నొక్కితే బాగా ఆయిల్ వచ్చేస్తుంది బయటికి. ఇంకో ఇట్లా పిసుకమనండి. మిక్సీ పట్టిన తర్వాత బెల్లము పప్పు ఇగో ఇలా గట్టిగా నలుపుతూ ఉండాలన్నమాట. మీరు ఇలా గట్టిగా నలుపుతూ ఉంటే ఆయిల్ ఆటోమేటిక్గా ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది చక్కగా. ఈ మొత్తం ఇగో చేయి చూడండి, ఆయిల్ కొంచెం బయటికి వెళ్ళేదాకా ఆ పప్పులో మనం ఇలా పిసకాలన్నమాట బాగా. ఇందాక ఎలా ఉంది పొడికి, ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనం మిక్సీలో అయింది కదండి బెల్లము పప్పు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం చేత్తో నీ బేసన్లో బాగా ఇలా అందామండి. ఇలా అంటే కొంచెం పల్లీల్లోది కొద్దిగా సమురు బయటకు వచ్చి ముద్ద అయ్యేటట్టుగా ఉంటుంది. అప్పుడు మనం ముద్దలు కడదాం. కొద్దిగా పల్లీలో ఉన్న ఆయిల్ అనేది కొద్దిగా పైకి వస్తే నలిపితే అది టేస్ట్ ఉంటుందండి ఈ సిమ్మిరి. మన నువ్వులు ఉండలు కూడా అంతేనండి. నువ్వులు కూడా ఇలాగే సిమ్మిరి చేసుకుంటే చాలా మంచిది. పిల్లలకి పెట్టుకుంటే పుష్పవతి అయిన పిల్లలకి అది పెడతారండి సిమ్మిరి చేసి. చాలా గట్టిగా ఉంటాయి నడుములు, అది కూడా బాగా బలం కూడాను. ఇప్పుడు హిమోగ్లోబిన్ చాలా తక్కువ ఉంటుందండి మనకు ఆడవాళ్ళది. ఇప్పుడు మగవాళ్ళకు కూడా అలాగే అవుతుందండి హిమోగ్లోబిన్ తక్కువ. ఈ పల్లీలు బెల్లము ఇలా నువ్వులు వేసి చేసుకొని మనం ఇలా ముద్దలు చేసుకొని తింటే చాలా మంచిదండి. రోజుకు ఒక ముద్ద 2 ముద్దలు చేసి తింటే కనుక లడ్డూలాగా. ఇందులో కొద్దిగా ఈ పల్లీల్లో కొంచెం ఆయిల్ అనేది మన చేతికి ఇలా అంటుకుంటుందండి. అంటుకునేటప్పుడు మనం ఇక ముద్దలు పిసుక్కోవచ్చు. ఇలా ముద్దలు చేసుకోవాలి. ఇలా ముద్దలు చేసుకొని చక్కగా అటు పెట్టుకున్నారనుకోండి, ఒక 10 రోజుల వరకు తినవచ్చు పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ. తర్వాత మళ్ళీ మనం ఇంకా కావాలంటే పెద్దగా తిరుపతి లడ్డూలాగా కూడా చేసుకోవచ్చు మీరు. కానీ మనం తినేది చిన్నయే కాబట్టి చిన్న ముద్దలు ఇలా చేసుకుందాం చక్కగా.
ఇలా చేసుకొని సిమ్మిరి మీరు ఇందులో ఇంకా నువ్వులు వేసుకోండి, చాలా బాగుంటుంది, బలం కూడా చాలా మంచిది. ఇలా చేసుకోండి చక్కగా. ఆయిల్ మొత్తం చూడండి ఆయిల్ ఎట్లా వచ్చిందో బయటికి. కొంచెం ఆయిల్ వస్తే ఇట్లా ముద్ద ఇద్దండి, భలే రుచిగా ఉంటుంది, ముద్ద ఇద్ది ఆయిల్ వస్తే. పల్లీలు కూడా మంచిగా వేయించుకొని బెల్లం సరిపడా వేసుకొని, మీరు ఎన్ని పల్లీలు వేస్తున్నారో అంత బెల్లం వేసుకొని చూసుకొని కొంచెం ఆయిల్ వచ్చే వరకు ఇలా ఒత్తించుకొని బాగా నలిపించుకొని ఇలా ముద్దలు చేయండి. బాగా పిసికితే ఆయిల్ వచ్చేసింది, అప్పుడు ముద్దలు చేసుకొని ఇలా సింపుల్ ముద్దలు కట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. మీ పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మీరు మా వీడియో చూడండి, ఈ సింపుల్ తయారు చేయండి, టేస్ట్ చేయండి, మీ కామెంట్లో చెప్పండి. అందరూ సబ్స్క్రైబ్ చేసి మాకు హెల్ప్ చేయండి.